తార్నాక నుండి వచ్చాను. నా పేరు సుధా. నాకు ఒక చిన్న వయసులో పెళ్ళయింది. నాకు ఇద్దరు బాబుల తర్వాత 8 ఇయర్స్‌కి నా భర్త ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు. షాప్ పెట్టుకొని నేను బ్రతుకుతున్న సమయంలో నేను చేతబడి క్రియలకి నేను చాలా హింసింపబడ్డాను. చాలా అంటే చాలా ఘోరంగా హింసింపబడ్డాను. లాస్ట్‌కు నా పరిస్థితి 8 మంది వర్కర్స్ ఉన్న నా షాపు మంత్రశక్తుల ద్వారా నేను తినడానికి తిండి లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా నాకు నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి, కానీ నేను మాత్రము కోలుకోలేకపోతున్నాను. విపరీతమైన కడుపు నొప్పి, అలా హింసింపబడుతున్న సమయంలో నేను ఇంకా నా వల్ల అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అనేసి నేను చనిపోవాలనేసి నా పిల్లలిద్దరిని నేను ఆ రోజు ఒక సేమియా పాయసం చేసుకొని నేను ఫైజాన్ తీసుకోవడానికి రెడీ అయ్యాను. టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సమయంలో ఒక దైవజనుడు అక్కడ సాక్ష్యం నేను విన్నాను. ఒక్కసారి నేను ఇక్కడికి కూడా వెళ్తాను అనేసి. ఆ రోజు యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదు. ఆ వాక్యం ద్వారా, ఆ సాక్ష్యం ద్వారా నేను ఆ పరిస్థితిలో అప్పుడు నేను ఆ సంఘానికి నేను వెళ్ళాను. ఆ సంఘానికి వెళ్ళినప్పుడు అద్భుతంగా దేవుడు నన్ను ఆ మంత్రశక్తుల నుండి విడిపించి ఈరోజు నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. నేను దేవుణ్ణి తెలుసుకొని కొంతకాలంలో బాగా జరిగింది. నేను బాగా అభివృద్ధి పొంది మళ్ళీ 10 మంది వర్కర్స్కి నేను పని ఇచ్చేదానిలాగా అయ్యాను. తర్వాత నా జీవితంలో, నా ఒంటరితనంలో కొంతమంది నన్ను మోసం చేసి డబ్బులు తీసుకొని మోసగించారు. ఆ సమయంలో ఒక వ్యక్తి నాకు సహాయం చేస్తాను అని నా జీవితంలోకి వచ్చి కొన్ని మాటలు చెప్పి, మాయ మాటల చేత నన్ను మోసగించి వివాహం చేసుకుంటాననేసి నన్ను నమ్మించి నాతో ఉండి ఎన్నో లక్షల డబ్బులు నా ద్వారా తీసుకొని లాస్ట్కు నన్ను వాడుకొని నన్ను ఎంతగానో నిందించి, ఎంతగానో అనరాని మాటలు మాట్లాడి దూషించాడు. అప్పుల వాళ్ళు ఎంతో కొన్ని లక్షలు ఇప్పించాను. ఆ డబ్బు తీసుకొని ఆ అప్పుల వారితో అతనితో బాధలు భరించలేక నేను చాలా కృంగిపోయి మరొకసారి ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఈ అప్పులు నేను తీర్చలేను, ఆయన కట్టలేడు అనే పరిస్థితిలో నేను ఉన్నప్పుడు ఒక సిస్టర్ నాకు చెప్పింది, ఈ కలవరి మినిస్టర్లో 50 రోజుల ఉపవాసం జరుగుతుంది, అందులో ఒకసారి నువ్వు యూట్యూబ్లో చూడు అనేసి అన్నప్పుడు నేను యూట్యూబ్లో 10 డేస్ లాస్ట్ చివరి దినంలో 10 డేస్ నుండి ఫాలోఅప్ చేసి 3 రోజులు ఉందన్నప్పుడు నేను ఈ 3 రోజులు పచ్చి నీరు కూడా ముట్టను ప్రభువా, నన్ను దీంట్లో నుండి నన్ను విడిపించు ప్రభువా అనేసి డోరు పెట్టుకొని 3 రోజులు ఒక మంచినీళ్ళు తీసుకొని మాత్రమే ఉపవాసం ఉండి కూర్చునున్నాను. దేవా, నేను తెలుసో తెలియకో నన్ను వివాహం చేసుకుంటానంటే దేవుడి గురించి నేను బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, అంతేకాని దేవుడు మర్మం ఏంటో నేను తెలుసుకోలేక ఈ తప్పుటడుగు నేను వేశాను. నన్ను వివాహం చేసుకుంటానంటే నేను నమ్మి ఇంత చేశాను అనేసి మాట్లాడు ప్రభు అని ఆ రోజు కూర్చొని మోకరించి ఉన్నప్పుడు బ్రదర్ రూమ్లో తను వస్తూనే మునుపటి మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, ఇదిగో నీ జీవితంలో నూతనమైన కార్యం నేను చేయబోతున్నాను అనేది బ్రదర్ చెప్పగానే, దేవా నన్ను క్షమించావా నా తండ్రి, నన్ను నాతో మాట్లాడవని అప్పటి నుండి దేవుని గట్టిగా పట్టుకున్న తర్వాత ఆ అప్పుల బాధ భరించలేక నేను అతనికి ఫోన్ చేసి నేను అడుగుతున్నాను, అప్పుల వాళ్ళు నన్ను హింసిస్తున్నారు, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అనేసి 1-2 నెలలు అతనితో వాదించాను. కానీ ఆ వాదనకి సమాధానం రాలే. అలసిపోయి, దేవా ఇది నా వలన అవ్వట్లేదు ప్రభువా, యుద్ధం నీకు అప్పగిస్తున్నానని మౌనంగా నేను మౌనంగా ఉన్నాను నెల రోజుల నుండి, కానీ సమాధానం రావట్లేదు ఏంటి అనేసి అని అనుకున్నా. కానీ దేవుడు మొన్న సోమవారం రోజు ఏ మనిషి అయితే నన్ను మోసం చేశాడో ఆ మనిషి నా దగ్గరికి వచ్చి, నా పరిస్థితి బాగాలేదు సుధా, నీకు చేసిన నేను అన్యాయానికి నాకు తిండి లేక అనారోగ్యం క్షీణించకపోయింది, నాది తప్పైపోయింది, నన్ను క్షమించు అని నా దగ్గరికి సోమవారం రోజు వచ్చినప్పుడు నేను చేసింది నా దేవుడు మునుపటి మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని నన్ను క్షమించిన దేవుడు, నేను కూడా నిన్ను క్షమిస్తానని చిన్న వచ్చిరాని ప్రార్థన అతనికి చేసి నేను వదిలిపెట్టాను. దేవుడు అతని పరిస్థితిలో నేను క్షమించడం మొదలుపెట్టాను. నిన్న అద్భుతంగా ఆయన 20 లక్షల పైన నాకు ఇవ్వాలి, అలాంటిది అద్భుతంగా దేవుడు నిన్న 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు. అది యుద్ధం దేవుడికి అప్పగిస్తే ఆయన చేసే గొప్ప కార్యాలు నేను చూశాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ 5 lakhs తీసుకొచ్చి ఇస్తాను, 3 monthsలో నీకు మొత్తం అమౌంట్ కడతాను అనేసి చెప్పిండు. అసలు ఇవ్వను అనేసి భయంకరమైన మాటలతో ఉన్నది దేవుడు నన్ను పరిపూర్ణంగా నన్ను విడిపించి
ఈరోజు ఆ డప్పుల సమస్యను కూడా నా దేవుడు విడిపించాడు. దేవుడికి వందనాలు. చూడండి, ఎందరో జీవితాలు చితికి అలసిపోయిన వారు, ఒంటరి స్థితిలో ఉన్నవారు, ప్రభువులు కొన్నిసార్లు దేవుని నమ్మి కూడా అమాయకంగా మోసపోయిన వారు, ఎందుకంటే పరిస్థితులకు లొంగిపోయిన ఇలాంటి బిడ్డల జీవితాల్లో ఎందరినో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. చూడండి, ఆమె తట్టుకోలేక నేను పాపిని, నా బ్రతికేంటి అని ఏడుస్తున్నప్పుడు దైవజనుడు 50th డే వస్తూనే మునుపటి సంగతులు మరిచిపో, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. అది దేవుడు ఆమెకి ఇచ్చిన ప్రవచన వాక్కు. అందుకని తన దోషములు క్షమించబడ్డాయి కాబట్టి తన జీవితంలో ఎంత కృషించిపోయిందో ఆ ప్రార్థన, దేవుని మీద ఆధారపడడం, దేవుడు తన ప్రార్థన వినని గుర్తులు చూపించి ఈరోజు చూడండి తన జీవితాన్ని సాక్షిగా నిలబెట్టాడు. అందుకనే ఎప్పుడు కూడా నమ్మిన వారిని దేవుడు సిగ్గుపరచాడు, నమ్మిన వారిని ఆయన ఎరుగుతాడు. ఆమె జీవితాన్ని ఎరిగి ఉన్నాడు. ఎవరైతే దూషించి అవమానించి చులకన చేసి చిన్న చూపు చూసి ఈరోజు తన ముందు నిలబడడానికి సహాయం చేసింది ఎవరు? యేసయ్యే. కాబట్టి ఇటువంటి స్త్రీలు, ఇలాంటి పురుషులు, ఎంతోమంది జీవితాలు అట్టడుగున కూరుకుపోతున్న ఈ దినాల్లో మనం ప్రార్థించాలి. అలాంటి వారి కోసం ప్రభుతో మాట్లాడాలి. అంతేగాక అలాంటి వారిని అర్థం చేసుకోవాలి. అంతేగాక అలాంటి వారిని ప్రభువుని బట్టి ప్రేమించాలి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రైజ్. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు మమ్మీ. నేను చెప్పే మొదటి సాక్ష్యం ఏంటంటే, నా కుమార్తెకు లాక్డౌన్లో అయితే విపరీతమైన జ్వరము, దగ్గు ఫుల్గా జ్వరం ఉన్నప్పుడు మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్ళినా తగ్గలేదు మమ్మీ. తగ్గపోతే చాలా విపరీతమైన జ్వరం వచ్చింది మమ్మీ. విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసి నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అని నేను తైలము ప్రైర్ ఆయిల్ నేను రాశాను మమ్మీ. ఎప్పుడో ఒకసారి నేను ప్రైర్ ఆయిల్ ఆర్డర్ పెడితే నాకు వచ్చింది మమ్మీ. అవి రాసుకున్నాక చాలా నాకు స్వస్థతలు కలుగుతున్నాయి మమ్మీ. ఆ ప్రైర్ ఆయిల్ రాసిన వెంటనే నా కుమార్తెకు వెంటనే స్వస్థత కలిగింది మమ్మీ. మందులు వేసినా కూడా స్వస్థత కలగలేదు. కానీ ఆ ప్రైర్ ఆయిల్ రాసిన వెంటనే ఒళ్ళంతా చల్లబడిపోయింది మమ్మీ. చల్లబడిపోయి నా కుమార్తెకు ఎటువంటి బలహీనత లేకోకుండా దేవుడు సహాయం చేశాడు మమ్మీ. మరలా నా పట్ల గొప్ప కార్యం చేశాడు మమ్మీ. మరలా ఏంటంటే, నేను గతించిన సంవత్సరం అయితే నవంబర్ నెలలో అయితే చేదుగుట్లో రాళ్ళు ఉన్నాయని చెప్పారు మమ్మీ. చెప్పినప్పుడు నేను ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని మమ్మీ. కానీ 50 రోజుల ఉపవాస ప్రార్థన నేనైతే చూడలేదు. తర్వాత 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను పాల్గొన్నాను మమ్మీ. మొదటి రోజు నుంచి నేను పాల్గొన్నాను మమ్మీ. మొదటి రోజు నేను పాల్గొన్నప్పుడు చివరి వరకు లైవ్లో పాల్గొని వెళ్ళాను మమ్మీ. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్కానింగ్ చేసి చెప్పారు మమ్మీ. అంతకు ముందు అయితే 2 సార్లు స్కానింగ్ చేశారు మమ్మీ. మమ్మీ స్కానింగ్ 2 సార్లు స్కానింగ్ చేసి చెప్పారు మమ్మీ రాళ్ళు ఉన్నాయని చెప్పారు. సేదుగుట్లో రాళ్ళు ఉన్నాయని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నేను ప్రతిరోజు లైవ్లో పాల్గొనేదాన్ని మమ్మీ. వాగ్దానం కూడా రిసీవ్ చేసుకునేదాన్ని మమ్మీ. చేసుకున్నప్పుడు లాస్ట్ రోజు 40 రోజులు పూర్తయ్యాక నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే చేదుగుట్లు రాళ్ళు ఒక్కటి కూడా లేదమ్మా, ఎవరు చెప్పారు నీకు రాళ్ళు ఉన్నాయని అని చెప్పారు మమ్మీ. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు మమ్మీ. ఇదిగో మమ్మీ, నేను నా పట్ల గొప్ప కార్యం చేశాడు మమ్మీ. అసలు చేదుగుట్లో అసలు రాళ్ళే లేవని రిపోర్ట్లో వచ్చింది మమ్మీ. రిపోర్ట్లు కూడా ఉన్నాయి మమ్మీ. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు మమ్మీ. మరలా మొన్న అయితే తలలో విపరీతమైన ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది మమ్మీ. నొప్పి వచ్చేస్తున్నప్పుడు నేను లైవ్లో పాల్గొని ప్రార్థన చేసుకున్నాను. నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అని ప్రార్థన చేసుకున్నాను మమ్మీ. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు మమ్మీ. ప్రతిరోజు లైవ్లో నేను పాల్గొంటున్నాను మమ్మీ. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు మమ్మీ. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తలపోటు నుంచి విడుదల నాకు అనుగ్రహించాడు. మీ వాక్యాలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి మమ్మీ. లాక్డౌన్ కాడి నుంచి ఎంతగానో బలపడుతూ దేవుని సన్నిధిలో బలముగా సాగడానికి ఆయన కృప చూపుతున్నాడు మమ్మీ. వందనాలు మమ్మీ. వందనాలు డాడీ. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 32వ వచనం. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులయ్యుండిరి. హల్లెలూయా. ఈ ఇశ్శాఖారీయులు ఎవరంటే
యాకోబు యొక్క ఇశ్శాఖార్, యాకోబు యొక్క 9వ కుమారుడు, లేయా యొక్క 5వ కుమారుడు. చాలా సార్లు 12 గోత్రములు అనగానే మనం యూదా గోత్రం వైపు, బెన్యామీను గోత్రం వైపే వెళ్తాం. కానీ 12 గోత్రాలలో మంచి సొఫిస్టికేటెడ్ ఒక గోత్రం ఉన్నది, ఒక ట్రైబ్ ఉన్నది. వారు ఇశ్శాఖారీయులట. హల్లెలూయా. ఈ ఇశ్శాఖారీయులకు ఉన్న బ్యూటీ ఏంటిదంటే, వీరికట సమయోచిత జ్ఞానము కలిగి ఉన్నారట. అది ఎంత మంచి గిఫ్ట్ అంటే, అది సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలులు ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దో స్పెసిఫిక్ గా పిన్ టు పిన్, పాయింట్ వైస్ పాయింట్ వారికి ఎక్స్ప్లెయిన్ చేసే గోత్రమే ఇశ్శాఖారీయులు. చప్పట్లు కొట్టాలా. అండర్స్టాండింగ్ ద టైమ్స్ అండ్ సీజన్స్, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలని వివేచించే జ్ఞానము కలిగిన వారు ఇశ్శాఖారీయులు. ఇశ్రాయేలీయులు భవిష్యత్తులో ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దో వారికి స్పెసిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసే గిఫ్ట్ కలిగిన వారు ఈ ఇశ్శాఖారీయులు. హల్లెలూయా. ఈ సహోదరి సహోదరుడా, మనకి మంచి అభిషేకం ఉండొచ్చు, మంచి గిఫ్ట్స్ ఉండొచ్చు, మంచి సింగర్వి కావచ్చు, మంచి మ్యూజిషియన్వి కావచ్చు, మంచి డెప్త్ మెసేజెస్ ఇచ్చే దైవజనునివి కావచ్చు, వందలాది సంఘాలు ఉండొచ్చు, వేలాదిగా ప్రజలు నీ సంఘానికి రావచ్చు, బలమైన అపోస్తలిక్ అభిషేకం కలిగి ముందుకు సాగుతున్న దైవజనుడు అయినా, ఒక విశ్వాసివైనా, ఈ భయంకరమైన కాలాలు మారే దినాలలో, హల్లెలూయా, మనుషుల యొక్క స్వభావాలు మారే దినాలలో మనకి కావలసింది ఇశ్శాఖారీయుల అనుభవం. హల్లెలూయా. అనాయింటింగ్ ఒక వంతు మనకి న్యాయం చేస్తుంది. ప్రార్థనా జీవితం ఒక డిపార్ట్మెంట్ ని కంట్రోల్ చేస్తుంది. మనం ఇచ్చే వర్తమానాలు ఒక ఏరియాని కంట్రోల్ చేయగలుగుతాయి. కానీ ఈ ఆత్మ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. నీవు డెప్త్ మెసేజెస్ ఇచ్చి నువ్వు మోసపోయినావంటే ఏం లాభం? లోతైన మర్మాలు చెప్పి నీవు మోసపోతే ఏం లాభం? ప్రవచనాలు ప్రవచించి దయ్యాలను వెళ్ళగొట్టి సింపుల్ గా మోసపోతే ఏం లాభం? పెద్ద పెద్ద మందిరాలు కట్టి వేలాది ప్రజలకి దైవజనుడిగా ఉండి సింపుల్ విషయాలలో మోసపోతే ఏం లాభం? కానీ ప్రతి డిపార్ట్మెంట్స్ ని కంట్రోల్ చేసే స్పిరిటే ఇశ్శాఖారీయుల స్పిరిట్. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఇస్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4, 5, 11, 24. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. చాలో, ఎవడును నిన్ను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. డిసెప్షన్, మోసం. 11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. డిసెప్షన్. 24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై. చాలు. డిసెప్షన్. ఎవరు చెప్తారు ఇది? నాట్ పాల్, నాట్ పీటర్, మన రక్షకుడైన యేసయ్య. మోసం, మోసం, మోసం. నువ్వు అభిషేకించబడి మోసపోతావు, జాగ్రత్త. డీప్ మెసేజెస్, రెవల్యూషన్స్, ప్రత్యక్షతలు ఇచ్చి మోసపోతావు, జాగ్రత్త. మందిరాలు కట్టి వేల సంఘాలకి దైవజనుడుగా ఉండి మోసపోతావు, జాగ్రత్త. చూడండి, క్యాన్సర్ వచ్చి నీవు పశ్చాత్తాపపడి చనిపోతే పరలోకానికి వెళ్తావు. ఎయిడ్స్ వచ్చి పశ్చాత్తాపపడి క్షమించండి ప్రభు అని ఏడిస్తే నీ పాపాలు క్షమించబడతావు. యు విల్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కరోనా వచ్చి వెంటిలేటర్స్ లో నన్ను క్షమించు ప్రభువా అంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు, పరలోకానికి వెళ్తావు. కానీ మోసపోయినావంటే ఛాన్సెస్ లేవు. అందుకనే మొదటి వారు కడుపటి వారు అవుతారు. కడుపటి వారు మొదటి వారు కావటానికి డిసెప్షన్ ఇస్ ద మెయిన్ కాజ్. మోసపోయినారు. అందుకని యేసయ్య అంటున్నాడు, చాలా మంది మోసపోతారు, జాగ్రత్త. ఈ మోసగించబడకుండా ఉండటానికే మనకు ఒక గిఫ్ట్ కావాలా, ఒక అనుభవం కావాలా. అదే ఇశ్శాఖారీయుల అనుభవం. ఈ ఇశ్శాఖారీయులట
ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్, సమయోచిత సమయోచిత జ్ఞానం కలిగిన వారు. డిసర్న్ టైమ్స్ అండ్ సీజన్స్. ఈ లాస్ట్ డేస్లలో ప్రతి విశ్వాసి పొందుకోవాలా. ఒక విశ్వాసికి రక్షణ కాలము ఒకటి ఉంటది. ఒక విశ్వాసిని దేవుడు పిలిచి బాధ్యత ఇచ్చే కాలం ఒకటి ఉంటది. ఈ రెండిటితో, ఈ కాలాలతో మనం ఆగిపోవద్దు. కానీ రియల్ స్పిరిచువల్ బిలీవర్ ఇంకొక స్టెప్ తీసుకోవాలి. అదేంటిదంటే, దేవుడు ఏమి చెయ్యాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఏంటిది? దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు, అది మెయిన్ ఉండాలి ఒక దైవజనునికి, ఒక విశ్వాసి. రక్షణ కాలం అయిపోయింది. డోంట్ సాటిస్ఫై బై యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. డోంట్ సాటిస్ఫై బై యువర్ సాల్వేషన్ సీజన్. దేవుడు బాధ్యత ఇచ్చినాడు, పాటలు పాడుతున్నావు, బాధ్యత ఇచ్చినాడు, సేవ చేస్తున్నావు, బాధ్యత ఇచ్చినాడు, దాంతో సాటిస్ఫై కావద్దు. ఒక స్పిరిచువల్ మెచ్యూర్డ్ లీడర్, స్పిరిచువల్ మెచ్యూర్డ్ బిలీవర్ మెయిన్ ఒక అనుభవంలోకి వెళ్ళాలి. ఇజ్రాయెల్ ought to do. ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు ఏం చెయ్యబోతున్నాడో వివేచన కలిగిన వారే ఇస్సాకారీయులు. హల్లెలూయా. సమయోచిత జ్ఞానం. ought to do. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడు ఇశ్రాయేలీల విషయం. నా జీవితంలో వాట్ ఇస్ మై పార్ట్, నా పాత్ర ఏంటిది భవిష్యత్తులో, నా సంఘ పాత్ర ఏంటిది, నా కుటుంబ పాత్ర ఏంటిది. నువ్వెప్పుడైతే ఆ విజన్ కలిగి ఉంటావో నీ విజన్ ఎన్లార్జ్ అవుతుంటది. హల్లెలూయా. రక్షణ అనుభవంలో ఆగిపోయినావా, లిమిట్ గా ఉంటావు. ఆ బాధ్యత ఇచ్చిండు కదా అనుకుంటే లిమిట్ గా ఉంటావు. నువ్వెప్పుడైతే నీ విజన్ ని ఎన్లార్జ్ చేస్తూ, ఎక్స్పాండ్ చేస్తూ ఉంటావో, నీ టెన్స్ ని ఎన్లార్జ్ చేస్తుంటావా, ఏంటిది నా పాత్ర ఏంటిది భవిష్యత్తులో అని ఎప్పుడైతే నీ విజన్ ఎన్లార్జ్ చేసుకుంటూ ఆ వివేచన కలిగి ఉంటావో, సమయోచిత జ్ఞానము కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు గ్రాడ్యువల్గా నీ విజన్ని ఎన్లార్జ్ చేస్తూ ఉంటాడు. కానీ అపవాది అయిన సాతాను మనల్ని ప్రతి నిత్యం మోసగించడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. హల్లెలూయా. వాడు మోసగించి నీ స్పిరిచువల్ లైఫ్ని లిమిటెడ్లో స్టాప్ చేయాలనుకుంటాడంతే. I prophesize to somebody in the mighty name of Jesus. నీ ఫ్యామిలీ ప్రెషర్స్ ని బట్టి ఆగిపోతావు, నీ ఫైనాన్షియల్ ప్రెషర్స్ ని బట్టి ఆగిపోతావు. వారు వీరు నిందిస్తూ భయంకరమైన మాటలు అంటున్నారు కదా, ఎందుకు వారి కళ్ళల్లో పడాలి, ఆగిపోతావు. ఇక నా పరిచర్య ఇంతేనేమో, నా ఆత్మీయ జీవితం ఇంతేనేమో, కమ్ ఆన్, ఆగిపోతావు. దట్ ఈస్ ద టైమ్ డెవిల్ విల్ అటాక్ యూ. అక్కడ దేవుడు ఆగిపోతాడు, సాతాను తన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తుంది. కానీ నీ మైండ్లో ఒకటి సిద్ధపరచుకోవాలా, ఏ సమయమైందైనా, ఏ స్థితిలో ఉన్నా నా భవిష్యత్ కోసం నేను పరిగెత్తుతంతే. ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతా. సార్వత్రిక సంగమా, దిస్ ఇస్ ద ప్రాఫిటిక్ మెసేజ్. సమయోచిత జ్ఞానం కలిగిన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలా. భయంకరంగా వాతావరణం మారుతున్నది, క్రిస్టియన్ వాతావరణం మారిపోతుంది. భవిష్యత్తులో ఎట్లుంటుందో క్రైస్తవత్వం ఒక అన్యుడు పాయింట్అవుట్ చేసే విధంగా వాతావరణాలు మారిపోతున్నాయి. మారు మనసు పొంది రక్షింపబడి ముందుకు సాగుతున్న ప్రజలకి ఒక అనుభవం, అప్పుడే మారు మనసు పొందిన పసిబిడ్డలకి ఏం చేయాలో అర్థం కాలేని చీకటి మేఘాలు, ఎటు వెళ్ళాలో అర్థం కావటంలే, ఏది నమ్మాలో అర్థం కావటంలే. ఈ భయంకరమైన దుర్దినాలలో అపవాది నిన్ను నన్ను మోసగించకుండా ఉండటానికి ఇశ్శాఖారీయుల ఆత్మ మనకు కావాలా. చదుదాం మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. మనుష్య కుమారుని రాకడ ఉండును. నోవాహు తన ఫ్యామిలీతో పాటు తన వ్యక్తిగత పనులలో ముందుకు సాగిపోతున్నాడు. సడన్ గా దేవుడు నోవాహును పిలిచి, నోవాహు, నీవు ఇప్పుడున్న ఈ కాలం వలె భవిష్యత్ కాలం ఉండదు.
నేను భూమిని నాశనం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనిషి యొక్క స్వభావమును బట్టి కాలాలు మారుతున్నాయి. ఐ వాంట్ టు వైప్ అవుట్ దిస్ జనరేషన్. కాబట్టి నీ సహాయము నాకు కావాలి అని నోవాహు దగ్గరికి వెళ్ళి దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఐఎమ్ రెడీ లార్డ్ అని దేవునితో ఒప్పుకున్నాడు. 6వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా. చిట్టి సారకపు మ్రానుతో ఆ. నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చాలు. చూడండి, నేను జలప్రలయంను తీసుకొని రాబోతున్నాను ఈ భూమి మీద, కాబట్టి నువ్వు ఒక ఓడను తయారు చేయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట విన్నప్పుడు అది చాలా కొంచెం కన్ఫ్యూజ్. జలప్రలయం ఏంటిది, నేను ఓడ తయారు చేయటం ఏంటిది, ఇది దేవుని వాక్క, అపవాది నన్ను మోసగిస్తున్నదని ఆలోచించవచ్చు. కానీ నోవాహు దేవునితో నడిచినాడు. దేవుని స్వరము సాతాను స్వరము నోవాహుకు తెలుసు. కాబట్టి జలప్రలయం ద్వారా నేను నాశనం చేయాలనుకుంటున్నాను, ఓడ తయారు చేయి అనేసి అన్నప్పుడు నోవాహు దేవుని యొక్క మాటకి విధేయత చూపెట్టినాడు. ఎప్పుడైతే నోవాహు దేవుని మాటకి విధేయుడైనాడో తన కుమారులు కుటుంబం అంతా కూడా విధేయులు అయినారు. హల్లెలూయా. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే విధేయులైనారో జంతువులన్నీ కూడా వీరికి విధేయులైనాయి. హల్లెలూయా. నోవాహు విధేయత చూపెట్టినాడు. నోవాహుని బట్టి పిల్లలు విధేయత చూపెట్టినారు. వీళ్ళిద్దరి యొక్క కోయిన్సైడ్ ని బట్టి, మంచి అండర్స్టాండింగ్ ని బట్టి జంతువులన్నీ కూడా వీరికి సహకరించినాయి, విధేయులైనాయి. నోవాహు ఓడ చేస్తున్నప్పుడు సహకరించినారు పిల్లలు వచ్చి, యంగ్ బాయ్స్. వారు కూడా లోక సంబంధమైన కోరికలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, వారికి కూడా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. కానీ ఈ యంగ్ కుమారులు తండ్రికి సహకరిస్తున్నారు. తండ్రి చేస్తూ ఉంటే పిల్లలు అక్కడ కూర్చోలే. మంచిగా వినండి ఎవ్రీబడి. తండ్రి చేస్తూ ఉంటే పిల్లలు నాకు బిజీ డాడీ డోంట్ డిస్టర్బ్ మీ అనలే. తండ్రి గొడ్డళ్ళు పట్టుకొని రంపాలు పట్టుకొని అడవికి వెళ్తున్నప్పుడు ఏంటిది డాడీకి, ఏంటిది ఇది సడన్ గా, ఇది పిచ్చా, ఓడ తయారు చేయాలంటున్నాడు, ఇక ఆ పిచ్చి మాకు అంటిస్తున్నాడు, మమ్మల్ని సహకరించమంటున్నాడు అని పిల్లలు సనుక్కోలే, గునుక్కోలే. మాకు ఉద్యోగం ఉన్నది, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నీ పిలుపు వేరు, నా పిలుపు వేరు. నీ పిలుపులో మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు డాడీ అనలే. హల్లెలూయా. తండ్రి వెళ్తూ ఉంటే కుమారులు కూడా వెళ్తున్నారు. తండ్రి ప్రార్థన చేస్తుంటే కుమారులు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి ప్లేస్ లో తల్లి పెట్టుకోండి. ఒకవేళ తండ్రి లేకపోతే తల్లి ప్రార్థన చేస్తుంటే, తండ్రి ప్రార్థన చేస్తుంటే పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి బయలుదేరుతుంటే పిల్లలు బయలుదేరుతారు. తండ్రి రిస్క్ తీసుకుంటే పిల్లలు రిస్క్ తీసుకుంటున్నారు. సంథింగ్ ఆర్ ది అదర్. తండ్రికి పిల్లలంతా కూడా సహకరించినారు. హల్లెలూయా. తండ్రి, ఈరోజు ఈ ప్రవచన వాక్య వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో, ఈ అంత్య దినాలలో ఇశ్శాఖారీయుల యొక్క అనుభవం మాకు కావాలా. రాబోయే కాలమును పసిగట్టి పాము వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కపటము కలిగి ముందుకు సాగిపోయే ఇశ్శాఖారీయుల అనుభవం మాకు కావాలి. టీవీ వ్యూవర్స్ పై నీ దైవ కృప నిలిచి ఉండును గాక. దైవ జనులు ఎంతమంది ఉన్నారు, వారిపై నీ దైవ కృప నిలిచి ఉండును గాక. గొప్ప మహిమ కలిగిన పరిచర్య ఈ అంత్య దినాలలో జరుగును గాక. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు పంట పొలములను ఇవ్వబోతున్నాను. నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చడానికి
మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు, దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే. ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నది, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత. మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 7 నుంచి 9. అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి. ఆదివారం ఆరాధనలో పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక దాదాపు 6 months నుంచి చర్చ్కి ఈవినింగ్ సర్వీస్ వస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు వాక్యంతో దేవుడు చక్కగా మాట్లాడాడు. దైవజనుడి ద్వారా ఆయన చెప్పిన విషయాలను బట్టి నేను చాలా బ్లెస్ అయ్యాను ఈరోజు ఈవినింగ్. ఓకే, ఆయన ఒక దర్శనం గురించి చెప్పారు. ఎట్లాంటి దర్శనం కలిగి ఉండాలి మనం యాక్చువల్లీ, మునుపడి వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు ఎట్లా ముందుకు సాగాలి. నోవా అయితే ఎలాగైతే ఆయన దేవుని రక్షణ కొరకు ఓడను కట్టాడో, కుమారులు ఏ విధంగా సహకరించారో నోవాకు, ఆ విధంగా మనం కూడా దైవజనుడికి దేవుని దర్శనానికి మనం సహకరించి దేవుని రక్షణార్థమై మనము దేవుని అందరి కొరకు సర్వలోకానికి దేవుని సువార్త ప్రకటించాలని దైవజనుడు ఈరోజు చెప్పడం జరిగింది. అది మాకు చాలా ఆశీర్వాదంగా ఉన్నది. ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది, ఉజ్జీవంలాగా జరిగింది. ఎంతోమంది వచ్చారు. ఈరోజు నోవాలాగా ఎలా ఉండాలి, ఎలా దైవజనులకి సహాయపడాలి అన్నది మేము చాలా బాగా నేర్చుకున్నాము. ఇక్కడ వచ్చి కల్వరి ప్రామిస్ ల్యాండ్కి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా భారంతో ఏదో వేదనతో వచ్చాము. కానీ అయ్యగారు వాక్యం విన్న తర్వాత ఏదో మనస్సంతా భారం దిగినట్టు, మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది. అంతేకాదు నాలో ఏదో శక్తి వచ్చినట్టు, ఎంతో గొప్పగా నేను ఉద్యోగంగా ఉన్నట్టు, ఆత్మీయంగా చాలా నేను ఎన్నో మేలు పొందుకున్నట్టు నాకు ఎందుకో సంతోషంగా ఉంది. చాలా అయ్యగారు వాక్యం చాలా బాగా చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఒక్క మనిషికి దేవుని ప్రేమ ఎంత ముఖ్యమో అయ్యగారు వాక్యం ద్వారా నేను ఎంతో మేలు పొందుకున్నాను. ఎంతో విధంగా ఆత్మీయంగా ఎదుగుచున్నాను.